మీ పేరన్న? నా పేరు రాజు. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయం గురించి చూసుకుంటే రైతులకు ఏ విధంగా ఉందంటారు మరి ఈ రేవంత్ రెడ్డి సర్కారులో? రేవంత్ రెడ్డి సర్కార్ అయింది ఇలా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మాకు గానే లేవు. ఎప్పుడు చేస్తాడో మరి. అందరికీ కొందరికి అయినాయి అంటారు కానీ మాకేం కాలేవు 2 లక్షల రుణమాఫీ. రైతు బంధు లేదు, ఏది లేదు. రైతులకు వరికి గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, అది లేదు. ఏం ఏం సర్కారో ఏం తెలుసలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణలో 22,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగిందంటారు కదా, మరి ఎంతమందికి వచ్చిందంటారు? ఏది మాకైతే రాలేదు. మరి మీకు ఎంత ఉంది? మాకు 1,50,000 ఉన్నది. ఓన్లీ 2 లక్షలు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అయిందంట. మరి మాకేమో రావట్లేదు. ఇంకా బ్యాంకులకు వెళ్ళి చూస్తే అది మాకు లిస్ట్ వచ్చిందంటారు. బ్యాంకులకు వెళ్ళి చూస్తే ఇంకా రాలేదు, తర్వాత అవుతుంది, మాకు రాలేవని అంటారు. విడుదల వారిగా అవుతుందంటారా? మరి విడుదల వారిగా అవుతుంది. 4వ విడత అన్నారు, 4వ విడత తగ్గట్టు ఇంకా రాలేవు. పేరేమో లిస్టులో వచ్చింది. అలా బ్యాంకులో పోయి చూస్తే రుణం మాఫీ కాలేదు అని చెప్తారు వాళ్ళు. అది మరి ఇప్పుడు వచ్చే నెల నుంచి, అంటే ఈ నెల లాస్ట్ కానీ వచ్చే నెల నుంచి ఇది రైతు బంధు వస్తుంది అంటారా వచ్చే నెల నుంచి? ఏమో మరి. ఇప్పుడు ఆయనకి రేవంత్ రెడ్డి ఎక్కించిన ఒక్కసారి వేసి ఇంకా 2-3 సార్లు వచ్చేది రానే లేదు. ఇప్పుడు జనవరిలో అంటున్నాడు, ఫిబ్రవరి డిసెంబర్లోనే వేస్తామన్నాడు. ఇదివరకు లేదు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ వరి నాట్లు వేసే సీజన్ వచ్చింది, వాళ్ళు ఇస్తనే లేరు. ఇట్లా వేసి ఎట్లా రైతులకు? రైతు భరోసా గురించి ఆల్రెడీ భరోసా ఇచ్చారు కదా మన రేవంత్ రెడ్డి గారు, దాని గురించి ఏమంటారు మరి? రైతు భరోసా అంటుండే ఏమి ఇస్తుండ్రు రైతులకు? ఏమి ఇస్తలేడు. వచ్చే నెలలో ఇస్తాను, అది ఇప్పుడు ఇక తెలియదు కదా మనకు. సీజన్ టైంకి రాంది, ఎప్పుడు ఇస్తే ఏం లాభం? ఇప్పుడు వరి నాట్లు ఇప్పుడు తుకాలు పోస్తున్నాం. ఇప్పుడు ఇంకా 1 మంత్ అయితే వరి నాటు వేసే సీజను. ఇదివరకు ఇంకా వస్తలేవు. ఏకేస్తాం మేము అప్పులు చేయాలంటే ₹2, ₹3 మిత్తిలు అడుగుతారు. ఇప్పుడు ఇది అజీజ్ నగర్ కదా, ఇక్కడ ఈ మోయినాబాద్లో ఎక్కడ కూడా వడ్ల మార్కెట్ లేదంట. దానివల్ల ఇక్కడ అంటే ఎలా ఉంటుందంట వడ్ల మార్కెట్ లేనప్పుడు పరిస్థితులు? ఇక్కడ మా దగ్గర అందుబాటు దగ్గర ఇక్కడ లేదు. ఇప్పుడు రైస్ మిల్ వారు దానికి పోతే వాళ్ళు 2,000కి ఇస్తావా, 1,800కి ఇస్తావా అని అడుగుతారు. టీవీలలో చూస్తే ఎక్కడ చూసినా 2,500 ఇస్తారు, 2,600 ఇస్తారు అంటారు. కానీ మా దగ్గర మిల్లు కాడికి పోతే 2,200, 2,000 అంటారు. మళ్ళీ నాణ్యత కొంచెం వర్షం పడ్డది మొన్న, కొన్ని నాణ్య అది తీసుకోమంటారు. ఇప్పుడు ఎంత రైతులకు అంత చాలా ఇబ్బంది ఉన్నది. ఎక్కడ పోయినా రైతులకే రైతే రాజా అంటారు కానీ రాజు లేదు, ఏది లేదు. ఉన్న వాళ్ళకే ఉన్నది. ఏముంది? అయితే దేశాన్ని వెన్నుముక్క అంటారు. ఇప్పుడు లేదంటారు ఆ పరిస్థితులు ఈ రాజకీయ నాయక చేతుల్లో. పరిస్థితే లేదు. ఇప్పుడు రైతు రాజా అనే పరిస్థితి లేదు. ఏడవైనా ఏ కూరగాయలు అన్నీ మార్కెట్ డల్ అయిపోయింది, ఏం నడుస్తలేవు అన్నీ. ఇప్పుడు పండిన వడ్లకైనా గిట్టుబాటు ధర దక్కుతుందంటారా? ఏమో మా దగ్గర అయితే ఇక్కడ ఇస్తలేరు. ఇప్పుడు మిల్క్ కాడికి రైస్ మిల్క్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 2,200 ఇస్తున్నారు అంటారు. మరి ఏం గిట్టుబాటు అవుతుంది? మనకి ఏం గిట్టుబాటు? ఒక ఎకరానికి వచ్చేసి 30,000 నుంచి 35,000, 40,000 వరకు ఖర్చు వస్తుంది మన పెట్టుబడి ఖర్చు. ఈ రైతు బంధు ఇస్తా అంటే రైతు బంధు గిట్ట వస్తలేదు. అదాన్ని ఇస్తే కొంచెం సాయం అయితే ఏమనుకుంటే అది గిట్ట ఇస్తలేడు. అట్లా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసింది, ఏం అంతా ఏది నడుస్తలేదు, అంతా డిమ్ అయిపోయింది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? జానకిరామ్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా వరకు డల్ అయిందని వింటున్నాం. మరి ఇప్పుడు ఎలా నడుస్తుంది? డల్ అయిందంటే మార్కెట్ తగ్గింది అంతే, కానీ డల్ ఏం కాలేదు. హైడ్రా వల్ల అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైడ్రా లేదు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు గవర్నమెంట్, నేను ఇన్న వరకు చెప్పినా, నేను చూసినంత వరకు నాకు తెలిసి చెప్తున్నా, ఆయన ఉన్నప్పుడు లైసెన్స్లు అన్నీ ఇచ్చేసిండు ఎవరి వల్ల వాళ్ళకు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నీ స్ట్రిక్ట్ చేసినందుకు హైడ్రా భయపడి ఇప్పుడు బిజినెస్ ఆగిపోవడం కారణం అది. హైడ్రా వల్ల నెక్స్ట్ ప్రాబ్లం అని అవుతుందని మార్కెట్ పడిపోయింది అంతే. నాకు తెలిసినంత వరకే మార్కెట్ పడిపోయిన కారణం ఇది. హైడ్రా వల్ల కొనడానికి కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే ప్లేసు అంతకుముందు తెలియదు కొంతమందికి. హైడ్రా ఆ బఫర్ జోన్లు అయితే టీఎఫ్ఎల్ అంటే వీటి గురించి అసలు జనాలకు ఎలాంటి అవగాహన లేదు. ఒక దగ్గర ల్యాండ్ అమ్ముతానంటే అది తక్కువలోకి వస్తుందంటే అది కొన్ని ఇల్లు కట్టుకొని ఫ్యామిలీ పోషించడం వరకు ఆలోచించారు తప్ప ఇలాంటి సందర్భాలు అయితే ఇంతవరకు మున్పెళ్ళ లేని సమయం లేదు. ఇంతకుముందు అయితే ఇట్లా ఏం లేదు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత చాలామంది ప్రజలు మాత్రం చాలా దిగ్బంధులకు గురైనారు. వాళ్ళకి ఎలాంటి సాయం అందిస్తుందంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? అది ఆల్రెడీ వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అన్నారు. కొంతమంది న్యూస్లో నేను చూసిన, నేను మంచిగా మాకు వేరే ఫ్లాట్స్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారు అన్నారు. కొందరు అయితే కష్టపడి కట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు హైడ్రాలో ఉంది, వెళ్ళిపోతారు, హైడ్రా తీసుకొస్తే పోతామని వాళ్ళకు కూడా తెలియదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకొచ్చినాయని కేసీఆర్ కూడా అన్నాడు అప్పుడు. ఇట్లా మీరు తర్వాత ఇప్పుడు కట్టుకొని మీరు కూలగొట్టుకుంటే బాగుండాలని కేసీఆర్ కూడా అన్నాడు, కానీ చేయలే. రేవంత్ రెడ్డి వచ్చి చేసిండు. కానీ ఈయన చేయడం వల్ల 10 మంది బాధపడినా 100 మంది ప్లస్ అవుతా అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మొన్న వానలు పడ్డప్పుడు చూసినాం, మార్కెట్ పోతుంటాం, గొర్రెల మండి అవన్నీ పోతుంటాం.
మేము బోనికి రాలే వారం రోజులు, ఒక వానకైతే వారం రోజులు పోలే మా రోడ్లో. ఆ ఇండ్లు అన్ని మస్తు మునిగిపోయినాయి. హైదరాబాద్ ఇవన్నీ ప్లస్ అవుతాయని అనుకుంటున్నాం మేము. ముందుగా మొయినాబాద్ అంటే మాట్లాడుకోవాల్సింది రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు. అసలు ఈ రోడ్డు కూడా చాలా డేంజర్ ఉంది. మొయినాబాద్ నుంచి వికారాబాద్కి వెళ్ళే రోడ్డు అయితే చాలా డేంజర్, ఎప్పుడు మరణాలు సంఘటిస్తున్నాయని వింటున్నాం. ఇప్పుడు దీన్ని అధిగమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సి ఉంది. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఏమని ప్రకటించారు? రోడ్ అనేది సెంట్రల్ కదా, వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసి రోడ్డు డిక్లేర్ చేసిరు, నడుస్తున్నాయి వర్క్స్. నాకు తెలిసి ప్రభుత్వం చేంజ్ అనేది కొద్దిగా అయిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ మధ్యలో సీఎం చేంజ్ అయింది కదా. అంతకుముందు మోడీ ప్రభుత్వం వాళ్ళే శాంక్షన్ చేసి రోడ్డు 2 years అయింది శాంక్షన్ చేసి. కానీ ఫస్ట్ కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ పడిపోయాక మళ్ళీ ఏదో ప్రాబ్లం మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లియర్ చేస్తున్నారు. ఈరోజు పొద్దునట్టు కూడా ఇక్కడ చిలుకూరు దగ్గర ఒక మరణం సంఘటించిందని విన్నాం. ఈ రోజా కారు గుద్దిందంట బైక్ అబ్బాయి. 1 week బ్యాక్ అయితే అయింది. చెవెల దగ్గర అయింది. ఒక ఫ్యామిలీ మార్కెట్ కూరగాయలు పెట్టుకుని రోడ్డు మీద ఉంటే లారీ వచ్చి డాష్ 6 మంది ఏమో చనిపోయింది. రోడ్ ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. మొన్న 1 week బ్యాక్ నుంచి చూసిన, అంటే ఆ యాక్సిడెంట్ అయినాక స్టార్ట్ చేసిరు అది. గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన బాగుందంటారా మరి? ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంట? గతంలో బాగుంది, కేసీఆర్ పాలన కూడా బాగుంది, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాలేవు ఎవరికి. రేవంత్ రెడ్డి కూడా 1 year అయింది, ఆయన కూడా ఛాయిస్ చేయాలి. ఇంకా జరిగిపోలేదు కదా, 1 year అయింది. 4 years చూసి ఆయన కూడా జడ్జ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు సార్? మహబూబ్ ఖాన్. ఏం చేస్తుంటారు సార్? సేల్స్మెన్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన 1 సంవత్సరం దాటింది. ఈ సంవత్సరం పాలనలో మీరు ఏం చెప్తారు? అయితే మంచి పనులు చేస్తున్నారు, కానీ ఇంకా కొన్ని మంచి పనులు చేస్తే ప్రజలకు మంచిగా ఉంటాయని. అయితే ఇప్పటి వరకు ఈ 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు మరి? అది చేస్తే ఇంకా బాగుంటుంది, అన్ని చేస్తే బాగుంటుంది. హైడ్రా చేసినాడు అతను, అందరి ఇల్లుల్ది పల్లగొట్టి వాళ్ళకి ఇల్లులు ఇస్తే ఇంకా బాగుంటాయి. లేకుంటే మొత్తం అతని పేరు ఇది అవుతున్నాయి కదా, అందరిది ఇల్లులకి వెళ్ళి తీసి పల్లగొడుతున్నారు. అందరికీ ఇల్లులు ఇస్తే ఇంకా మంచిగా ఉంటాయి. అది మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు 3 గ్యారెంటీలలో మీకు ఏ గ్యారెంటీ అందుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో మహిళలకు బస్సు ఉచితమైన? बस फ्री है ना? है बस फ्री तो है. और गैस 500 के आते? आ रहा. जीरो करंट? जीरो करंट का अभी नहीं हुआ, वो एक करे तो और अच्छा था. दरखास्त किया करंट की? हाँ, दरखास्त दे दिए. जीरो करंट का भी हो गया तो वो भी अच्छा रहता. इसलिए रेवंत रेड्डी सरकार में और केसीआर सरकार में, दोनों सरकार में क्या सरकार अच्छे है? अभी तो इन्हों आके 1 साल ही छुआ ना. केसीआर सर तो बहुत अच्छे काम तो करके गए इन्हों. हाँ, हर चीज़ को तो अच्छा करके गए. अभी इनका अभी 1 साल है. अभी एक और इन्हों कितने साल रहते? 4 साल है ना. 4 साल में देखना इन्हों और क्या क्या कर सकते. उनसे और अच्छा करना तो पार्टी अच्छी रहती. अभी तुमको क्या क्या गारंटी तुमको चाहिए? अभी अब क्या क्या गारंटी चाहिए बोले तो अब हर घर को तो नल आ गया, और लाइट का एक अच्छा कर देना, और हर जगह हैदराबाद में तो हर गली में रोड सही नहीं है. रोड सही होना, और जैसा कि जिसको जॉब नहीं है उनको जॉब होना. हाँ, और जो इंदिरा इल्लू जो दे रहे उसमें जिसका जो ज़ाती घर है उनको नहीं दे के जिसको घर नहीं है उनको दिए तो अच्छा रहता. वो इन्फॉर्मेशन करके उन्होंने घर दिए तो अच्छा है. हाँ, इंदिरा महिला जैसा कि ज़ाती घर जिसका है उनको भी घर आया, जिसको घर नहीं है उनको आया नहीं कुछ भी. तो वो देख के साफ वो चेक करके दिए तो अच्छा रहता. हाय सर. हेलो, आपका नाम क्या है सर? मोहम्मद फैसल. क्या करते हैं सर आप? मैं अभी डिग्री फर्स्ट ईयर में हूँ. 1 साल में कांग्रेस हयाम में रेवंत रेड्डी को पालना कैसे? कुछ अच्छे चीज़ें भी हुए, कुछ डिसएडवांटेजेस भी है, मगर अच्छे चीज़ें भी हुए. जैसे कि गैस अपने को 500 में पड़ रहा, और करंट बिल फ्री हो गया, और जैसे कि लेडीज़ को बोलते तो फ्री बस में आना जाना हो रहा. अच्छी चीज़ें भी है कुछ. और इधर 6 गारंटी है ना, 6 गारंटी में 3 हो गए. अब रेवंत रेड्डी क्या बोला, अब स्टूडेंट्स को 60,000 जॉब्स दिए. आपको इम्प्रेशन क्या है? अच्छा ही है. अभी तक तो अपने को उतना इन्फॉर्मेशन नहीं है उसके बारे में, ओके. पर अच्छा है, दिए तो अच्छा ही है. इसलिए केसीआर उस दिन केसीआर भी अच्छे हैं और रेवंत रेड्डी भी अभी अच्छे हैं. मगर केसीआर की बात नहीं आती. मैं तो फुल सपोर्ट में हूँ केसीआर अन्ना के. क्यों? केसीआर अन्ना के सपोर्ट में हूँ. जब एक टाइम था उनका
अच्छा रूल करे उन्होंने भी, नहीं बोल के नहीं, बहुत डेवलपमेंट्स लाए इधर भी, और रूरल एरियाज में भी बहुत डेवलपमेंट आया उनके बाद। और इधर से रोड विकाराबाद की, इधर से विकाराबाद रोड बहुत डेंजर है बोल रही थी। बहुत डेंजर है। उसके आगे तो अपने को एक बार विकाराबाद पार करने के बाद, मैं एक्चुअली तांडुर का हूँ, इधर से 100 किलोमीटर से जब अपन अनंतागिरी पार करते उसके बाद से तो बहुत ख़राब है रोड, बहुत ख़राब है, एक्सीडेंट्स होते रहते हैं वहाँ पे। कोई उतना बड़ा डेवलपमेंट नहीं है वो एरियाज में। मेनली वहाँ पे प्रॉब्लम आता अपने को रोड का, रोड बिल्कुल सही नहीं है वहाँ की, वो एक चेंज करना पड़ेगा, करना ज़रूरी है वो चेंज। చెప్పబట్టి తెలంగాణ పండుగ అని చెప్పబట్టి దాదాపు 15 రోజుల నుంచి నడుస్తున్నది కదా, 15-20 రోజుల నుంచి కమ్సకమ్ జనాలు ఎక్కడ ఎవరే ఏమవుతారు ఎట్లున్నారు అనేవన్నీ గాలికి వదిలేసి ఓన్లీ తెలంగాణ తల్లి మీద ఇద్దరు బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రెండు అవి కాలయాపన ఓన్లీ తెలంగాణ తల్లి మీద కాలయాపన చేస్తున్నారు. దాదాపు 20 రోజుల నుంచి పాలన గాలికి వదిలేసి అసలు ఈ ప్రభుత్వము ఎక్కడ మనుషులను ఎక్కడ ఏం డైవర్ట్ చేస్తుంది, అసలు ఉన్న పథకాలన్నీ పక్కన పెట్టించి అవన్నీ గ్యారంటీలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ చేయకుండా ఓ తెలంగాణ తల్లి మీద కొట్లాడడం మీద అర్థం కాదు. అదా ఇంకొకటి గ్యారంటీలు 6 గ్యారంటీలు 90 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇంతవరకు 90 రోజుల్లో ఒకటి కాదు కదా, ఉచిత బస్సు అని ఉచిత ప్రయాణం అని చెప్పి ఒక బస్సు అయితే ఉంది, అది 100 బస్సులు ఉండే ఏరియాలలో 10 బస్సులకు వచ్చినాయి. బస్సులు తగ్గించేసి 100 బస్సులు మేము ఫ్రీ ఉచిత ప్రయాణం ఇస్తున్నామంటే అసలు అది ఆ ఉచిత ప్రయాణం ఎందుకు అసలు? ఎందుకంటే ఉచిత ప్రయాణాలు, ఈ ఉచిత పథకాలు ఇవన్నీ వేస్ట్. మా దృష్టిలో మా అభిప్రాయం ఏంటంటే ఈ పథకాలు పెట్టడం కన్నా విద్య వైద్యం ఈ రెండు తప్ప ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ రెండు పెడితే చాలు దేశం ముందుకోవాలంటే. ఈ విద్యా వైద్య సత్వర న్యాయం వీటి మీద ఏమైనా ప్రభుత్వాలు ఏమైనా ముందుకు వస్తే కనుక దేశం ఎప్పుడైనా ముందుకు పోతుంది తప్ప లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేయడానికనే ఈ రాజకీయ నాయకులు ఉన్నట్టు ఉంది. వాళ్ళు మనుషులను అందరినీ ఏ విధంగా ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు, అసలు ఈ రాజకీయాలు నిజంగా చూస్తుంటే విచిత్రంగా ఉంది. అసలు ఒక పర్సన్ అసలు కేటీఆర్ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు చేసింది ఎవరు అసలు అవి పక్కన కొట్టి అడుగుతుంటే ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు విచిత్రంగా ఉంది. వాళ్ళు చేసినాక మేము ఇన్ని చేసినాం, మీరు చెయ్యర్రి, మీరు చేయలేదు, మేము ఇది చేసినామని అడుగుతుంటే బాగుండేది. సో వాళ్ళు చేయకపోగా మీదికెళ్ళి అసలు రాజాంతము ధర్నాలు రాస్తరోకలు ఘోరంగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు ఆ ప్రభుత్వం వెంకాల ఉండేటోళ్ళు ఎట్లా ఉంటున్నారో అర్థమవుతలేదు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారో వాళ్ళకి ఏం లాభాలు ఉన్నాయో తెలియదు. కానీ బీఆర్ఎస్ చేసినంత తెలంగాణ రాష్ట్రానికి నష్టము ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా, అంటే ప్రభుత్వాలు రెండే వచ్చినాయి కానీ ఇంకా వచ్చే ప్రభుత్వాలు ఇట్లా ఉంటాయి కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా దండుగా అవుతుంది. సో ఇట్లాంటివి రాజకీయాలు చేయకుండా సామరస్యంగా అంటే ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ కానీ ఇంకా మంచిగా ప్రభుత్వం ఇంకా బాగా చేయాలంటున్నారా? పథకాలు కాకుండా ఇవి ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలలో కమ్సకము 3-4 అన్నా అమలు అయిన ఉంటే ఇప్పుడు కొంచెం ప్రభుత్వాన్ని నమ్మేవాళ్ళు. సో ఉచిత ప్రయాణం తప్ప మిగతా ఏది 2 లక్షలు అన్నారు, 2 లక్షల ఏది మన రైతుల రుణమాఫీ ఆ 2 లక్షలుగా ఎంత అయిందంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకు 50% కూడా 30% అంత అయి ఉంటుంది అది. సో 2 లక్షల రుణమాఫీ అనేది ఒక 25% 30% కావచ్చు అంతే. అయ్యిందని దాని మీద డబ్బు సాటిస్తున్నారు. అస్సలు అది అందరికీ కాలేదు. చాలామంది ఇంకా రైతులు చాలామంది ఘోరంగా ఉన్నారు. 22,000 మందికి అయిందని విన్నాం. అది ఇంకా మిగతా వాళ్ళు కూడా విడుదల వాడిగా విడుదల అవుతుందని. ఎందుకండి మీరు 90 రోజులలో చేస్తామని ఇచ్చారు కదా, మరి 90 రోజులలో చేస్తామని చెప్పారు, అది చేయలేరు, వీళ్ళతోటి కాదు. మొత్తం అసలు ఏదో ప్రభుత్వాలు దాని మీద డైవర్ట్ చేసి అనవసరంగా జనాలని మభ్యపెడుతున్నారు తప్ప పథకాల మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చేయరు, కష్టం ఉంది.